హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ 13. మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు. బెంగళూరు నుంచి 60 కిలోమీటర్స్లో ఉన్న నంది హిల్స్కి వెళ్ళడం అంటే మంచులో ప్రయాణించడమే. అందులోనూ తెల్లవారి ప్రయాణం అంటే దారి పూర్తిగా మంచుతో నిండి ఏమీ కనిపించదు. అందుకే అందరు సిగ్నల్ లైట్స్ వేసుకొని మరీ వెళ్తారు. తెల్లవారి 6:30 గంటలకి గేటు ఓపెన్ చేస్తారు అని ముందుగానే వెహికల్స్తో క్యూలో ఉంటారు అందరూ. అలా ఎంట్రీ పాస్ తీసుకొని నంది హిల్స్కి వెళ్తుంది గౌతమ్ వాళ్ళ కారు. మార్నింగ్ వ్యూ కోసం వెళ్తున్న టూరిస్టులతో నిండుగా ఉంటుంది నంది హిల్స్. అందరూ ఎదురు చూస్తున్న వ్యూ వచ్చేసింది. తెల్లని పాల సముద్రం మీద ఏర్పడిన నురుగులా ఉన్న మేఘాల మధ్య నుంచి నారింజ పండు రంగులో మెల్లమెల్లగా ఉదయిస్తూ ఉంటాడు సూర్యభగవానుడు. ఒక్కొక్క క్షణం గడుస్తున్న కొద్దీ సూర్యుని కిరణాలు పెరుగుతూ వ్యాపిస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో ఉన్న పర్వత శ్రేణుల పాల సముద్రపు దీవులులా తోస్తుంటే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆ రోజు తొలి సూర్యోదయం చూసిన కళ్యాణి గౌతమ్లు ఆ వెలుగులో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఫొటోస్ కొన్ని తీసుకుంటూ 2 జంటలు వేరువేరుగా తీసుకొని కొన్ని సింగిల్గా కూడా తీసుకుంటారు. మీరిద్దరు ఎంజాయ్ చేయండి, మేము ఇప్పుడే వస్తాము అని కళ్యాణిని తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వస్తాడు గౌతమ్. ఎక్కడికి అని అడుగుతుంది కళ్యాణి. అబ్బా, వాళ్ళకి ప్రైవేసీ ఇవ్వవా అని అంటాడు గౌతమ్. నిజమే కదా అని సైలెంట్ అవుతుంది కళ్యాణి. పెరుగుతున్న సూర్యకిరణాలకు మేఘాలు కొద్ది కొద్దిగా కరుగుతూ ఉంటాయి. వాటిని చూస్తూ సంధ్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఆర్య. ఆర్య తన చేయి పట్టుకోవడం చూసి అరేవైపు ఇష్టంగా చూస్తుంది సంధ్య. తన చూపులు అర్థం తెలియడంతో అప్పటి వరకు తన ఫీలింగ్స్తో సతమతమవుతున్న ఆర్యకి ఒక క్లారిటీ వస్తుంది. సంధ్యకి కూడా ఇష్టం ఉంది అని. కానీ డౌట్ ఇంకాస్త బలపరుచుకోవాలని ఫిక్స్ అవుతాడు ఆర్య. వెనుక నుంచి కళ్యాణిని హగ్ చేసుకుని ప్రకృతి అందాలను చూస్తూ కళ్యాణి అని ముద్దుగా పిలుస్తాడు గౌతమ్. చెప్పండి, ఇలానే ఉండిపోదామే లైఫ్ అంతా? అంటుంది కళ్యాణి. ఏంటి ఏదైనా మాట్లాడు అంటాడు గౌతమ్. ఇలానే ఉండిపోదాం అంటున్నావు అంటే ఇక్కడే ఇలానే ఉండిపోతే మరి హాస్పిటల్ అయినా ఎక్కువసేపు నిల్చుంటే నా కాళ్ళు పీకుతాయి అంటుంది కళ్యాణి. తల కొట్టుకొని నీతో మాట్లాడా చూడు, నా బుద్ధి తక్కువ, ఉత్తమ్ ముద్దపప్పవే నువ్వు, పోవే అని కళ్యాణిని వదిలి పక్కకు వెళ్ళిపోతాడు గౌతమ్. చిన్నగా నవ్వుకుంటూ అలియాబా డాక్టర్ బాబు అనుకుంటూ చుట్టూ చూస్తుంది. కొంచెం దూరంలో గౌతమ్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తాడు. సంధ్య చుట్టూ చేతులు వేసి తనకి దగ్గరగా వెళ్తాడు ఆర్య. బావా, వ్యూ చాలా బాగుంది కదా అంటుంది సంధ్య. అవును, నాకు ఇంకా బాగుంది అంటాడు సంధ్యని చూస్తూ. ఏంటి? ఏం లేదు అంటూ ఇద్దరు సెల్ఫీ తీసుకుంటారు. బాబా, నువ్వు ముందు ఎప్పుడూ రాలేదా ఇక్కడికి అని అడుగుతుంది సంధ్య. లేదు, నీతోనే ఫస్ట్ అంటాడు. నాకు కూడా నీతోనే ఫస్ట్ అంటుంది సంధ్య. నాకు తెలుసు అంటూ ముందుకు కొంచెం బెండ్ అయి సంధ్య భుజం మీద తల పెడతాడు ఆర్య. ఆర్య శ్వాస మెడకు తగులుతుంటే ఒళ్ళంతా ఏదోలా అనిపిస్తుంది. బావా, ఏమైంది? ఏం లేదు అంటూ కొంచెం కష్టంగా ఆర్య నుంచి వేరవుతుంది సంధ్య.
అంత చల్లని వాతావరణంలో కూడా సంధ్యకి చెమటలు పట్టేలా చేస్తాడు ఆర్య. సంధ్య ఇబ్బంది పడుతుంది అని కొంచెం తగ్గుతాడు ఆర్య. మళ్ళీ మామూలుగా ఇద్దరు మాట్లాడుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటారు. నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని సంధ్య, నేను అంటే ఇష్టం ఉంటే జీవితాంతం నేను వదలను అనుకుంటాడు ఆర్య. అప్పుడే ఎవరితో అంతగా నవ్వుతూ మాట్లాడేస్తున్నాడు అనుకుంటూ కోపంగా గౌతమ్ దగ్గరికి వెళ్తుంది కళ్యాణి. కళ్యాణి, తను నా పేషెంటు, చాలా కాలం అయ్యింది తనతో మాట్లాడి అంటూ పరిచయం చేస్తాడు గౌతమ్. తనెవరు అంటూ క్వశ్చన్ మార్క్ వేస్తూ కళ్యాణ్ వైపు చూస్తుంది ఆ అమ్మాయి. నేను మీ డాక్టర్ గారి వైఫ్ని అంటుంది కళ్యాణి. అవునా సార్, మీకు మ్యారేజ్ అయిపోయిందా అంటూ షాడో ఫేస్ పెడుతుంది ఆ అమ్మాయి. ఏమైంది, నీ ఫేసులో కలర్స్ చేంజ్ అయ్యాయి అని అడుగుతుంది కళ్యాణి. ఆహా, ఏం లేదు, యు ఆర్ ఏ లక్కీ గర్ల్, ఇక నేను వెళ్తాను అని గౌతమ్ని హగ్ చేసుకొని మొహం వేలాడ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో, తను ఎంత అప్సెట్ అయ్యిందో. ఎందుకు పెళ్ళయిందని చెప్పావు అంటాడు గౌతమ్. అయ్యింది కనుక అయ్యింది అని చెప్పా, కాదు అని ఎందుకు చెప్పాలి, డిసప్పాయింట్ చేయడం ఎందుకు అని అంటాడు. అయితే ఇప్పుడు వెళ్ళి దాన్ని ఓదార్స్తావా అంటుంది తుక్క ఉడికిపోతూ. ఎక్కడికి వెళ్ళిందో అంటూ చుట్టూ చూస్తాడు గౌతమ్. వెనుక నుంచి ఒక్కటిస్తుంది కళ్యాణి. అబ్బా, ఎందుకే ఉడుక్కుంటావు, నువ్వు ఒప్పుకోవు, నన్ను ట్రై చేయనివ్వవు అంటాడు నవ్వు ఆపుకుంటూ. ట్రై చేస్తావా, నోరు మూసుకొని పద అంటుంది కళ్యాణి. ఇది తూచు, నేను ఒప్పుకోను. తూచు లేదు అచ్చు లేదు, వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారా పద అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ్యాణి. ఆర్య, సంధ్య, కళ్యాణి, గౌతమ్ కలిసి నలుగురు బయటికి వచ్చి టిఫిన్ చేస్తారు. అప్పటికే 9 అవుతుంది. అక్కడి నుంచి దగ్గరలో ఉన్న నందీశ్వర ఆలయానికి వెళ్తారు. 1000 సంవత్సరాల నాటి ఆ కట్టడాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. మధ్యలో ఉన్న కోనేరు ప్రత్యేక ఆకర్షణ. ఆ నలుగురు ఆలయాన్ని సందర్శించి చుట్టుపక్కల ఉన్న హిల్ వ్యూ అన్నిటిని చూసి మళ్ళీ లంచ్ టైంకి రెస్టారెంట్కి వెళ్తారు. మనం వీళ్ళని కలపడానికి ఏదేదో అనుకున్నాం, కానీ ఇక్కడ ఎంత చేసినా ఏమవ్వలేదు అంటుంది కళ్యాణి గౌతమ్తో మెల్లగా. అవునవును, కానీ ఈ గౌతమ్ అంత ఈజీగా ఓటమి ఒప్పుకోడు. ప్లాట్కి వెళ్ళాక నీ చేత బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తా, దాని నుంచి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తా అంటాడు గౌతమ్. ఏంటి అని అడుగుతుంది. చెప్తాలే అంటాడు గౌతమ్. లంచ్ చేసేసి బయటికి వస్తుండగా కళ్యాణ్ ఫోన్కి ఏదో కాల్ వస్తే పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. పార్కింగ్ నుంచి కారు తీసి కళ్యాణి కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడు వస్తుంది కళ్యాణి. ఏమైంది ఇంతసేపా అనేసి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తాడు గౌతమ్. ఆర్య, నువ్వు ముందు కూర్చో, నేను వెనక కూర్చుంటా అని బ్యాక్ డోర్ తీసి సంధ్య పక్కకు వెళ్ళి కూర్చుంటుంది కళ్యాణి. ఏమైంది దీనికి, సడన్గా చేంజ్ అనుకుంటూ కార్ స్టార్ట్ చేస్తాడు గౌతమ్. దారంతా మిర్రర్ నుంచి కళ్యాణ్ని చూస్తున్నా, కనీసం చూడను కూడా చూడదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అంటాడు ఆర్య. ఇంటికి అంటుంది కళ్యాణి. అదేంటి, ఇంకెక్కడికి వెళ్ళామా అక్క అని అడుగుతుంది సంధ్య. లేదు, ప్లాట్కి వెళ్తున్నాం అంటుంది. అదేంటి కళ్యాణి, అప్పుడేనా అంటాడు గౌతమ్. చెప్పాను కదా ప్లాట్కి వెళ్తున్నామని, నాకు హెడేక్గా ఉంది అంటుంది బయటికి చూస్తూ. అందుకేనా అలా ఉంది అనుకుంటూ కారుని ప్లాట్ వైపు పరుగులు పెట్టిస్తాడు గౌతమ్. కళ్యాణికి అనౌన్ నెంబర్ నుంచి వచ్చిన కాల్ చూసుకొని లిఫ్ట్ చేస్తుంది కళ్యాణి. హలో కళ్యాణి బేబీ, ఎవర్రా నువ్వు? నీ అజ్ఞాత ప్రేమికుడిని. 3 సంవత్సరాలుగా నీ వెంట పిచ్చోళ్ళ తిరుగుతున్నా, కానీ నువ్వు నన్ను ఎప్పుడూ చూడలేదు. పని మీద వేరే ఊరు వెళ్ళి వచ్చేసరికి పెళ్లి చేసుకున్నావు. ఎవడినో కాదు, మా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వు, చంపేస్తాను అంటుంది కళ్యాణి.
సరే సరే, నీ డాక్టర్ బాబుని ఎంతగా నమ్ముతావో నమ్ము. మొదట్లో నేను కూడా నువ్వు బాగుండాలి అని దూరంగానే ఉన్నాను. కానీ తర్వాత మీ ఆయన కోసం తెలిసింది. వాడక రోగని అంటాడు. రేయ్, ఇంకొకసారి మా ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటుంది కళ్యాణి. సరే సరే కళ్యాణి, నేను ఒక వీడియో పెడతాను, నువ్వే చూడు, అది కేవలం షాంపిల్ మాత్రమే అంటూ ఒక వీడియో పెడతాడు. గౌతమ్ కావాలని ఒక అమ్మాయి మీద పడినట్లు, ఆ అమ్మాయి విడిపించుకొని విసుక్కుంటే మళ్ళీ చేతులు పట్టుకున్నట్లు అందులో ఉంటుంది. అది చూసి షాక్ అవుతుంది కళ్యాణి. మీ ఇద్దరిని విడగొట్టాలి అని నా ఉద్దేశం కాదు కళ్యాణి. నాకు నువ్వు దక్కకపోయినా పర్లేదు, కానీ నువ్వు బాగుండాలి అనుకున్నాను. కానీ మీ ఆయన మంచివాడు కాదు. మంచి అనే ముసుగు వేసుకొని సొసైటీలో తిరుగుతున్నాడు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నా మనసులో లేదు తెలుసా. నీకు ఎలా చెప్పాలా వద్దా అని చాలా ఆలోచించాను. కానీ నువ్వు మోసపోవడం నాకు ఇష్టం లేదు. నాతో ఉండకపోయినా పర్లేదు, కానీ ఆ రోగుతో ఉండకు అంటాడు. ఇక ఆపు, ఈ వీడియో నేను నమ్మను. నువ్వు వేసే వేషాలు కూడా నమ్మను. కావాలని అబద్ధాలు చెప్తున్నావు అని అంటుంది కళ్యాణి. నాకు తెలుసు, కానీ నేను చెప్పేది నిజం. కనీసం నా పేరు ఊరు కూడా నీకు తెలియనివ్వను. ఎందుకంటే నాకు నీ విషయంలో ఎలాంటి స్వార్థం లేదు. నువ్వు బాగుండడం కావాలి. కాలేజీలో రౌడీలో ఉన్న కళ్యాణి తన జీవితంలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. కళ్యాణి ఏం మాట్లాడలేకపోతుంది. మీరు నంది హిల్స్కి వెళ్ళారు కదా, నాకు ఎలా తెలుసు అనుకోకు. నాకు తెలుసు. నువ్వు అనుభవం నువ్వే ఉన్నావు, నా అనుమానమున నువ్వే ఉన్నావు. నిన్ను ఎలా వదులుకోగలను? ఆ గౌతమ్ గాడు నిన్ను పొందడానికి అడ్డమైన ట్రిక్స్ వాడుతున్నాడు. భార్యాభర్తల బంధాన్ని అడ్డు పెట్టుకొని నీతో శారీరకంగా దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. కావాలంటే నువ్వే ఆలోచించు. రొమాంటిక్గా ఉంటున్నాడు, కానీ ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడా? లేదుగా. వాటి ట్రిక్ అలానే ఉంటాయి. నువ్వు నమ్మలేకపోవచ్చు, కానీ నేను నీకు డైరెక్ట్గా ప్రూఫ్ చేస్తాను. జాగ్రత్తగా అంటూ బాధగా కాల్ కట్ చేస్తాడు. ఆలోచనలతో పడుతుంది కళ్యాణి. గౌతమ్ గురించి ఇంత చెడుగా ఎవరైనా ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఏంటి అవసరం? నిజంగానే గౌతమ్ అలాంటివాడా? కాదు, నాకు తెలుసు. కనీసం అలాంటి థాట్ కూడా ఉండదు. ఎప్పుడు నా వెనక్కి తిరుగుతూ ఉంటాడు. ఇంతలో ఒక మెసేజ్. ఎక్కువగా ఆలోచించకు కళ్యాణి. గౌతమ్ మంచివాడా కాదా అని ఆలోచిస్తున్నావు, కానీ నేను చెప్పిన విధానంలో ఆలోచించు. నీకే ఆన్సర్ దొరుకుతాయి అని ఉంటుంది అందులో. అంటే వాడు ఇక్కడే ఉన్నాడా? నన్ను చూస్తున్నాడా? ఎవరు అంటూ చుట్టూ చూస్తుంది. నా గురించి చూడకు, నేను నీకు కనిపించను. చెప్పాను కదా, నువ్వు బాగుండడం మాత్రమే నాకు కావాలి అని ఇంకొక మెసేజ్. ఓ గాడ్, ఎవరు వీడు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం అర్థం కాక చిరాకు అక్కడి నుంచి కార్ దగ్గరికి వస్తుంది. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే గౌతమ్ చేసే అల్లరికి ఆలోచించలేదు. అందుకే హెడేక్గా ఉంది అని బ్యాక్ కూర్చొని వాడి కోసం ఆలోచిస్తుంది. ఆ ఆలోచనలతో ఎంజాయ్ చేయలేక చిరాగ్గా ఫ్లాట్కి వెళ్ళిపోదామంటుంది కళ్యాణి. కానీ కళ్యాణి అలా ఉండడం గౌతమ్కి నచ్చలేదు. కానీ తనకి హెడేక్గా ఉంది అని సైలెంట్గా ఫ్లాటుకు తీసుకొని వెళ్తాడు. కార్ పార్క్ చేస్తుండగానే కళ్యాణి ఆలోచిస్తూ ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. కనీసం తన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతున్న కళ్యాణిని అయోమయంగా చూస్తాడు గౌతమ్. అసలు ఏమైంది దీనికి అనుకుంటూనే ఫ్లాట్కి వెళ్తాడు. అభి సంధ్య తమ ఆలోచనలో ఉంటారు.
ఒకరి కోసం ఒకరు రూమ్కి వెళ్ళిన గౌతమ్కి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తున్న కళ్యాణి కనిపిస్తుంది. దగ్గర కూర్చొని ఏమైంది, హెడేక్ అన్నావు, కాఫీ తీసుకురానా, టాబ్లెట్స్ ఉన్నాయా డెస్క్లో, వేసుకో అంటాడు ప్రేమగా. తనలా ఉంటే గౌతమ్కి డౌట్ వస్తుంది అని నీకెందుకులే వర్మ, వీరయ్య కాఫీ ఇస్తాడులే అంటూ డెస్క్లో ఉన్న టాబ్లెట్స్ తీస్తుంది కళ్యాణి. ఏం పర్లేదు, నేను కాఫీ చేసి తీసుకొని వస్తాను, నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి. అక్కడ నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతాడు గౌతమ్. వెళ్తున్న గౌతమ్ చూస్తూ ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్న వర్మ అలాంటి వాడు అని చెప్తే నేను నమ్ముతా అని ఎలా అనుకున్నాడు వాడు? అసలు ముందు వాడెవడో కనుక్కోవాలి అనుకుంటుంది కళ్యాణి. కిచెన్లో కాఫీ చేస్తున్న గౌతమ్ని చూసి అయ్యో బాబుగారు, నేను తెస్తాను కదా, మీరెందుకు చేయాలి అంటాడు వీరయ్య. పర్లేదు వీరయ్య, నాకు అలవాటే అంటాడు గౌతమ్. అంతలో అక్కడికి వచ్చిన ఆర్య, ఏంటి బ్రో, కళ్యాణి అంత కోపంగా ఉన్నట్టు ఉంది, ఏమైంది, మీ ఇద్దరి మధ్య ఏమైనా అయ్యిందా అని అడుగుతాడు. అదేం లేదు ఆర్య, హెడేక్ ఎక్కువగా ఉంది అంట, అందుకే కాఫీ కలుపుతున్నా అంటాడు గౌతమ్. కిచెన్లో నుంచి బయటికి వెళ్తున్న వీరయ్యకి ఆర్య అడిగిన మాటలు మాత్రమే వినిపిస్తాయి. అంటే అమ్మాయి గారు బాబుగారికి మళ్ళీ ఏదో గొడవ అయినట్టు ఉంది అనుకుంటాడు. బాబు బ్రో, నువ్వు గ్రేట్, భార్య కోసం చాలా చేస్తున్నావు అంటాడు ఆర్య. నీకు కూడా టైం వస్తుందిలే ఆర్య, నువ్వు ఆలోచించడంలోనే ఉంది అంటాడు. నువ్వు వేసిన ఇండైరెక్ట్ డైలాగ్స్ ఒకటి అర్థం కావు అంటాడు ఆర్య. అందుకే నువ్వు ఇంకా ఇలా ఉన్నావు, లేకపోతే ఈ పాటికి 2 పిల్లలకు తండ్రివి అయ్యేవాడివి అంటాడు గౌతమ్. రూమ్లోకి కాఫీ పట్టుకెళ్ళి కళ్యాణికి ఇస్తాడు. చిన్నగా నవ్వి తీసుకుంటుంది కళ్యాణి. ఇప్పుడు చెప్పు, మ్యాటర్ ఏంటి, సడన్గా నీ మూడ్లో చేంజ్ అయ్యిందేం, ఏమైంది అని అడుగుతాడు గౌతమ్. హెడేక్ అని చెప్పాను, ఇంకా అడుగుతావేంటి అంటుంది కవర్ చేసుకుంటూ. కళ్యాణి, మన పెళ్ళై 5 నెలలు అవుతున్నాయి, తిట్టుకున్నా కొట్టుకున్నా ఇంతకాలం మనం కలిసే ఉన్నాం. నీ బిహేవియర్, నీ ఆలోచన నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు దేనికి ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలియదా అంటాడు గౌతమ్. కళ్యాణి కళ్ళల్లోకి చూస్తూ సైలెంట్గా షాక్లోకి వెళ్ళిపోతుంది కళ్యాణి. ఎందుకంటే తనను గౌతమ్ అంత బాగా అర్థం చేసుకున్నాడా అని. కళ్యాణి గౌతమ్ని ఆ విషయం గురించి అడుగుతుందా? ఇంతకీ అజ్ఞాత ప్రేమికుడు ఎవరు? నెక్స్ట్ భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్, ప్లీజ్.